మీరు భాగ్యమును సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యమును కలుగజేసిన వాడు ఆయనే. ఏంటంటండి? భాగ్యమును సంపాదించుకొనుటకై సామర్థ్యం ఇచ్చాడంటండి. డబ్బులు సంపాదించుకోవడానికి సామర్థ్యం ఇచ్చాడంటండి. ఈ వాగ్దానం నీ జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడుతుంది. మనందరి జీవితంలో ఈ వాగ్దానము నెరవేర్చబడుతుందండి. ఎలాగా? ఒక కుటుంబంలో ఒక స్త్రీ బ్యూటీషియనా, స్టిచ్చింగ్ చేస్తుందా, ఇంకేమైనా వర్క్ చేస్తుందా, అది దేవుడిచ్చిన సామర్థ్యం అండి. అది డబ్బులు సంపాదించుకున్నట్టుకై శక్తి ఇచ్చాడండి, తెలివినిచ్చాడండి మనకి దేవుడు కదండి. మనకు డబ్బులు సంపాదించడం కొరకు శక్తిని, తెలివిని, ఇవన్నీ దేవుడు మనకు వరంగా ఇచ్చాడండి. ప్రతి ఒక్కరికి వరం ఇచ్చాడండి కదా. ఇది కూడా ఒక వరం అండి. ఇంకో వాక్యంలో వెళ్దామా? ఇప్పుడు కీర్తన గ్రంథం 121 2వ వచనం అండి. నా సహాయము పరలోకమును భూమిని సృజించిన యెహోవా చేత ఉండును. ఏంటంట? ఆయన సహాయం, ఆయన సహాయము భూలోకంలో కాదండి, పరలోకం నుంచి వస్తుందండి సహాయం. ఆయన సహాయం మనుషుల దగ్గర నుంచి కాదండి,